వెల్కమ్ టు క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఓ లుక్ ఇద్దాం. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు రూట్ మారుస్తున్నారు. అధికారులను బురుడి కొట్టిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అక్రమంగా బంగారం, ఇతర విలువైన వస్తువులను తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2 ప్రయాణికులు పట్టుబడ్డారు. వారి సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించగా 6.03 కోట్ల విలువైన డైమండ్స్ తో పాటు భారీగా విదేశీ కరెన్సీ, భారతీయ కరెన్సీ బయటపడింది. వారు దుబాయ్ వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు చాక్లెట్ ప్యాకెట్లలో సీల్ చేసిన తెల్ల కాగితాలలో చుట్టబడిన జిప్ట్ ప్లాస్టిక్ పౌచ్లలో దాచిపెట్టిన విలువైన రాళ్లను కనుగొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో 5569.64 క్యారెట్ల విలువైన రాళ్లు, ల్యాబ్ లో వృద్ధి చేసిన వజ్రాలు, రసాయన ఆవిరి నిక్షేపణ వజ్రాలు, సహజ వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. పట్టుబడిన వీరి విలువ సుమారు 6.03 కోట్లు ఉంటుందని, అలాగే దుబాయ్ కు వెళ్తున్న 2 ప్రయాణికుల నుంచి 9.83 లక్షల విలువైన విదేశీ కరెన్సీని, 1 లక్ష విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2 ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని డిఆర్ఐ తెలిపింది. ఓ 13 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే అవకాశం ఉందా? మన సభ్య సమాజం దానికి ఒప్పుకుంటుందా? తెలిసి తెలియని వయసులో అమ్మాయిలు చేసే పనులను సమాజం అంగీకరిస్తుందా? ఈ విషయంలో బాంబే హైకోర్టు ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. మహారాష్ట్రకు చెందిన ఓ 13 ఏళ్ల యువతి తన 26 ఏళ్ల ప్రియుడు నితిన్ దుబేరావుతో కలిసి పారిపోయింది. పుస్తకాలు కొనుక్కోవాలని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోయేసరికి తండ్రి ఊరంతా గాలించాడు. తన కూతురును నితిన్ తీసుకెళ్లిపోయాడని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నితిన్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని మహారాష్ట్రకు తరలించారు. అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా నిందితుడి వాదనను, బాధితురాలి స్టేట్మెంట్ పరిశీలించిన జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరి మధ్య ఉన్నది లవ్ ఎఫేర్ మాత్రమేనని జస్టిస్ ఊర్మిళ వ్యాఖ్యానించారు. బాధితురాల్ని బలవంతంగా తీసుకెళ్లిన దాఖలాలు కానీ, నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు గానీ ఎక్కడా లేదని జడ్జి పేర్కొన్నారు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమతోనే ఇద్దరు కలిసి ఉన్నారని, దీనిని లైంగిక దాడిగా పరిగణించలేమని చెబుతూ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని తేల్చి చెప్పింది. అశ్లీల చిత్రాలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని హైకోర్టు స్పష్టం చేసింది. మన దేశంలో అశ్లీల చిత్రాలు చూసే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అన్ని వయసు వారు పోర్న్ చిత్రాలు చూస్తూ తన్మయం చెందుతున్నారు. కరోనా మహమ్మారి జనాలను బయటకు రానియకుండా చేసిన సమయంలో మన దేశంలో పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇతరులకు హాని కలగకుండా ఉన్నంత వరకు వీటిని ఎవరు తప్పుపట్టరు. శృతి మించితే మాత్రం చట్టాలు రంగప్రవేశం చేస్తాయి. మద్రాసులో అటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసి చూసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మద్రాసు హైకోర్టుకు చేరింది. పూర్వపరాలను పరిశీలించిన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని తెలిపింది. అంబత్తూరుకు చెందిన యువకుడు తనపై నమోదైన కేసును క్యాన్సిల్ చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడటం నిజమేనని ఒప్పుకున్నాడు. తాను ఒంటరిగా సినిమాలు చూసిన తర్వాత ఎవరికి ఎటువంటి హాని తలపెట్టలేదని, అదేవిధంగా తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కాదని మద్రాసు హైకోర్టుకు తెలియజేశాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు సదరు యువకుడు న్యాయస్థానానికి వివరించాడు. వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఉత్తర్వులు వెల్లడించారు. అశ్లీల చిత్రాలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో 2K కిడ్స్ కూడా అలాగే పోర్న్ వీడియోస్లకు బానిసలుగా మారారని న్యాయమూర్తి చెప్పారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం ఆపివేయాలని సూచించారు.
ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేంత పరిణతి సమాజానికి రావాలని కోర్టు తెలిపింది. ముఖ్యంగా స్కూల్ స్థాయిలోనే వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ వివరించారు. ఇవి వాటి క్రైమ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని